భారత జాతీయోద్యమంలో పత్రికా రంగం పాత్ర చూస్తే భారత జాతీయోద్యమంలో పత్రికా రంగం పాత్ర అనమాట. ముఖ్యమైన పత్రికలు ఏంటంటే దిగ్దర్శన్ 1818లో ఇది మొదట దేశీయ భాషా పత్రిక అనమాట. దీనికి మాన్స్మన్ సంపాదకను వహించాడు. తర్వాత 1818 సమాచార దర్పణ పత్రిక వచ్చింది. దీని పత్రిక సంపాదకుడు కూడా మార్ష్మన్నే. ఇది స్థానిక వార్తను ప్రచురిస్తూ ఆధునిక ఉదారవాద భావన ప్రచారం చేసింది. దీన్ని విలియం వాట్ మాన్స్మన్ స్థాపించారన్నమాట. బంగదూత సంపాదకుడు మాంట్గోరియా మార్టిన్ అనమాట. సమాచార దర్పణ్, బంగదూత, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ పేట్రియాట్, అమృత్ బజారు, ఏషియాటిక్ మిర్రరు, ది హిందూ, ది మెయిల్ అనే ముఖ్యమైన పత్రికలు ఉన్నాయన్నమాట. టైమ్స్ ఆఫ్ ఇండియాను 1838లోనే బెన్నెట్ కోల్మన్లతో ప్రచురించబడిన దినపత్రిక అనమాట. ఇది బొంబాయి కేంద్రంగా స్థాపించారు టైమ్స్ ఆఫ్ ఇండియా. ది హిందూ పేట్రియాట్ దీన్ని 1853లోనే ఘోష్ చౌదరి కలకత్తా నుంచి వెలువరించారన్నమాట. సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ ఉండేవారు అనమాట. అమృత్ బజార్ అనేది 1868లోని ఈ పత్రికను ఘోష్ చౌదరి శశీర్ కుమార్, మోతీలాల్ ఘోష్ స్థాపించారు. దీనికి మొదటి సంపాదకుడిగా శిశూర్ కుమార్ ఘోష్ పనిచేస్తున్నమాట. ఇది జస్పూర్లోని మగోరా గ్రామం నుంచి వారపత్రిక మొదలైంది. 1870 నాటికి పత్రిక ప్రచురణ కలకత్తాకు మారిందనమాట. 1878లో ఆంగ్ల పత్రికగా అమృత్ బజార్ మారిందనమాట. బ్రిటిష్ వారికి భారతీయుల మధ్య జాతిపరమైన అంతరాలను చిత్తు చూపుతూ మనమే వాళ్ళని నిందించింది అమృత్ బజార్ పత్రిక. ఏషియాటిక్ మిర్రర్ 1798 కలకత్తా వెలువడి ఆంగ్ల వారపత్రిక. దీన్ని సికే బ్రూస్, సూల్ బెడ్రూల్ ప్రచురించారు అన్నమాట. ఏషియాటిక్ మిర్రర్. ది హిందూ 1878లో మద్రాసు నుంచి వెలువడేది. దీన్ని జి సుబ్రహ్మణ్యం అయ్యరు, విజయ రాఘవాచారి, కస్తూరి రంగాలను ప్రారంభించారన్నమాట. ది హిందూ పత్రికని మద్రాసు నుంచి. ది మెయిల్ ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రారంభించిన మొదటి ఇంగ్లీష్ సాయంత్ర దినపత్రిక అనమాట. ది మెయిల్ అనేది 1868లో మద్రాసు స్థాపించారన్నమాట. అలాగే లైసెన్సింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని కూడా 1923లో తెచ్చారన్నమాట. భారతదేశం పత్రికల సంసార కొనసాగించాలని థామస్ మన్రో కమిటీ సూచన మేరకు ఈ చట్టం చేశారన్నమాట. లైసెన్స్ రెగ్యులేటరీ చట్టం 1923లో. దీన్ని జాన్ ఆడమ్ తెచ్చారన్నమాట. ఈ చట్టం ప్రకారం పత్రిక ప్రచురణకర్త ప్రెస్ను ప్రారంభించే ముందు లైసెన్స్ తప్పక తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా ఎవరు పత్రికలు స్థాపించకూడదు. దీన్ని ఉల్లంఘిస్తే $400 జరిమానా చెల్లించారన్నమాట. ప్రచురించిన పుస్తకాలు పత్రికలు ప్రభుత్వానికి సమర్పించాలి. గవర్నర్ జనరల్ లైసెన్స్ రద్దు చేసే అధికారం ఉంటుంది. ఈ చట్టం వల్ల రాజా రామ్మోహన్ రాయ్ మిలాత్ ఉల్ అక్బర్లు నిలిపివేయబడిందన్నమాట. భారతీయులు ఆధునిక పత్రికా రంగాన్ని యూరోపియన్స్ మొదటిసారిగా ప్రారంభించారు. భారతదేశంలోని ఆధునిక పత్రికా రంగాన్ని మొదటిసారిగా యూరోపియన్లో ప్రారంభించారు. దీని ఫలితంగా సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చింది. పత్రికా రంగాన్ని లార్డ్ మొకాల్డే 4th ఎస్టేట్గా అభివర్ణించారన్నమాట. వాస్తవానికి బ్రిటిష్ కామన్వెల్త్ సభలో కూర్చునే గ్యాలరీ 4th ఎస్టేట్లు అంటారన్నమాట. బ్రిటిష్ కామన్వెల్త్ సభలో కూర్చునే గ్యాలరీనే 4th ఎస్టేట్ అంటారన్నమాట. దేశం నుండి తొలుత పోర్చుగీస్ వారు 1557లో గోవాలో తొలి ముద్రణాలయం ఏర్పాటు చేశారు. భారతదేశంలోని పోర్చుగీస్ వారు 1557లోనే గోవాలోని తొలి ముద్రణాలయం ఏర్పాటు చేశారన్నమాట. ఇందులో జెస్యూట్స్ ఆఫ్ గోవా అనే పేరుతో మొదటి గ్రంథాన్ని ప్రచురించారన్నమాట. తర్వాత కాలంలో 1684 బ్రిటిష్ ఇండియా కంపెనీ బొంబాయిలో ఒక ముద్రణాలయం స్థాపించారన్నమాట. భారతదేశంలో మొదటి ముద్రణాలయాన్ని పోర్చుగీస్ వారు గోవాలో ఏర్పాటు చేస్తే, రెండోది 1684లో బ్రిటిష్ ఇండియా కంపెనీ బొంబాయిలో ఏర్పాటు చేస్తారన్నమాట. ఇది ఇలా ఉండగా భారతదేశంలో మొదటి ఆంగ్ల వార్తాపత్రిక బెంగాల్ గెజెట్ 1780లోని జనవరి 20 ప్రారంభమైంది. దీన్ని స్థాపించింది జేమ్ అగస్టిన్ హిక్కీ. ఇది ఒక వార రాజకీయ వాణిజ్య విషయ పత్రిక అనమాట. ఈ బెంగాల్ గెజెట్ అనేది 1782లో గవర్నర్ జనరల్ వారన్ హస్టింగ్స్ వ్యతిరేకంగా వార్త రాసినందుకు హిక్కీని అరెస్ట్ చేశారన్నమాట. 1782లో గవర్నర్ జనరల్ వారన్ హస్టింగ్స్ వ్యతిరేకంగా వార్త రాసినందుకు హిక్కీని అరెస్ట్ చేశారు. తత్ఫలితంగా ఈ బెంగాల్ గెజెట్ మూతపడింది. 1784లో కలకత్తాలో గెజెట్ మళ్ళీ స్థాపించబడింది. ఇదే ప్రభుత్వ అధికారిక పత్రికగా మారిందనమాట. 1799లో వెల్లెసీ పత్రికలపై సెన్సార్షిప్ విధించాడు. దక్షిణ భారతదేశంలో అధికారుల ప్రాపకంతో 1784లో మద్రాస్ కొరియర్ అనే మొదటి పత్రిక మద్రాసు రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇండియన్ హెరాల్డ్స్ పత్రిక సంపాదకుని ప్రభుత్వం పైన వెల్స్ పైన అసత్యవార్త రాసినందుకు గాను దేశం నుంచి పంపించి వేసింది. 1799 అన్ని పత్రికలు తమ పత్రికల ప్రతిని ముందుగా ప్రభుత్వ తనిఖీ సమర్పించిన తర్వాత ప్రచురించాలని నిబంధన ప్రభుత్వం విధించింది. బొంబాయి రాష్ట్రంలో 1789, 1790, 1791లోని బొంబాయి హెరాల్డ్, బొంబాయి కొరియరు, బొంబాయి గెజెట్ అనే పత్రికలు వరుసగా వెలువడ్డాయి అన్నమాట. అంటే బొంబాయి రాష్ట్రంలోని 1789లోని బొంబాయి హెరాల్డ్ వస్తే, 1790లోని బొంబాయి కొరియరు, 1791లో బొంబాయి గెజెట్ అనే పత్రికలు వచ్చాయన్నమాట. బ్రిటిష్ నియంత్రణ సెన్సార్షిప్ చట్టం 1799లోని
ఏర్పాటు చేస్తామని ఈ చట్టాన్ని లార్డ్ వెల్లెస్లీ తెచ్చాడు. దీని ప్రకారం పత్రిక దాని ప్రింటరు, ఎడిటరు, ప్రొప్రైటరు పేరు ప్రచురించాలి. పత్రిక దాని ప్రింటర్ని, ఎడిటర్ని, ప్రొప్రైటర్ని పేరుని ప్రచురించాలన్నమాట. ప్రచురించే ముందు ప్రతి సెన్సార్ సర్టిఫికేట్ సెక్రటరీకి అందజేయాలన్నమాట. ప్రచురించే ముందు ఒక ప్రతిని సెన్సార్ సెక్రటరీకి అందజేయాలి. ఈ చట్టాన్ని 1880లో మార్కెస్ హోస్టింగ్స్ రద్దు చేశాడు. పత్రికా స్వేచ్ఛ విముక్తి చట్టం 1835లో గవర్నర్ జనరల్ చార్లెస్ మెట్కాఫ్ లైసెన్స్ చట్టం రద్దు చేసి పత్రికల స్వేచ్ఛకి కల్పించాడు. ఇతని సహాయం పడింది మోకాలే. దీన్ని నిరసిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ అతని స్వదేశాన్ని పిలిపించింది. మెట్కాఫ్ను భారత పత్రిక స్వతంత్రం ప్రసాదించిన వాడు అంటారన్నమాట. మెట్కాఫ్నే భారత్కి స్వతంత్ర ప్రదర్శించిన వాడు అంటారన్నమాట. పత్రికా విముక్తి చట్టాన్ని ఇచ్చారన్నమాట. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం దీన్ని లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టాడు. ఇది భారతీయ ప్రజల నూరు నొక్కే చట్టం అన్నమాట. గ్యాంగింగ్ యాక్ట్ అనమాట. దీన్ని ఐరిష్ పేపర్ యాక్ట్ ఆధారంగా తెచ్చారు. ఈ చట్టం తర్వాత రిప్పన్ 1882లో తొలగించాడు. న్యూస్ పేపర్ యాక్ట్ అనమాట 1908లో వందే మాతరం ఉద్యమకాలం ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం వల్ల యుగాంతరు, వందే మాతరం వంటి అతివాద పత్రికలు మూతపడ్డాయి. ఇండియన్ ప్రెస్ చట్టం 1910లో వచ్చింది. పత్రికలు చెల్లించాల్సిన సొమ్ము డిపాజిట్లు పెంచబడ్డాయన్నమాట. అభ్యంతరమైన అంశాలు అనే పదాన్ని నిర్వచించారు. ఈ నిర్వచన పరిధిలో పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు వచ్చారన్నమాట. ఈ చట్టం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తీవ్రంగా అమలు చేయబడింది. 1914 నుంచి 18 మధ్య ఇండియన్ ప్రెస్ చట్టం బాగా అమలు చేశారన్నమాట. ఇండియన్ ప్రెస్ చట్టం 1911 శాసన ఉద్యమాల పత్రికల మీద ఆంక్షలు విధించడానికి ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం పత్రికల డిపాజిట్ స్వాధీనం చేసుకు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందన్నమాట. ప్రభుత్వ వ్యతిరేక వార్త రాసినందుకు విధించే జరిమానాగా కూడా బాగా పెంచారు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో, భారత జాతీయోద్యమంలో పత్రికలు ఉండేవన్నమాట. ఈ పత్రికల వల్ల కొంతవరకు ప్రజలకు సమాచారం తెలిసేది, అలాగే ఇచ్చిన నియంత్రణ కూడా ఉండేది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.